హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన నేచర్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? యూట్యూబర్స్ హల్చలని ఒక మాటలో చెప్పొచ్చు. ఇద్దరు వచ్చారనమాట ఈరోజు మన ఆశ్రమానికి విజిట్ చేయడానికి. ఒకరు వచ్చేసి ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ అండి, అలాగే ఇంకొకరు వచ్చేసి నాగలక్ష్మి అక్క అనమాట. సో ఒకరైతే తమ్ముడు, ఇంకొకరైతే అక్క అనమాట. ఆ ముచ్చట్లయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అయితే ప్రవీణ్ మన గార్డెన్ విజిట్ చేసాడు, అలాగే మన పిల్లలతో మాట్లాడాడు చక్కగా. మన పిల్లలు శ్లోకాలు, వేదం ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా మురిసిపోయాడు అనమాట. అయితే కొన్ని మంచి మాటలు అయితే చెప్పాడండి పిల్లలకి. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు అనేది పిల్లలకి చెప్పాలన్నమాట. మనం పెద్దవాళ్ళు అయ్యుండి ఏదైతే ఆధ్యాత్మికత ఉందో పిల్లల్లోని, సో అది చివరి వరకు వదలకండి. మీరు జాబ్ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా మీరు వీటిని వదలకండి అని చెప్పి చాలా మంచి మంచి మాటలే చెప్పాడు. అలాగే ఎడ్యుకేషన్ వాల్యూస్ చెప్పాడు. అలాగే ఒక తల్లి కోసం చాలా బాగా వివరించాడు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా పిల్లలకి ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ అనేది అవసరం అనమాట. అప్పుడప్పుడు రోజు చెప్తా ఉంటే బోర్ కొడుతుంది, కానీ ఇలా అప్పుడప్పుడు మంచి మంచి మాటలతో చెప్తే మటుకు పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతారనమాట. అయితే మొత్తానికి ఆదిత్య అంటే ప్రవీణ్ వాళ్ళ అబ్బాయి మంచి హల్చల్ చేసాడని చెప్పొచ్చు. బర్డ్స్తో అయితే చాలా చక్కగా ఆడాడు. అలాగే ప్రవీణ్ అయితే చిన్న వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో అంతా కూడా ప్రవీణ్ ఛానల్లో వస్తుంది. నేనైతే మామూలుగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి, అంతే. గార్డెన్లో అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు, అక్కడక్కడ అరాకొరా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా అన్నీ పెట్టాం కదా. మళ్ళీ పళ్ళు మొక్కలు అయితే చాలానే ఉన్నాయి, కాకపోతే కూరగాయలు వచ్చేటప్పటికి కొంచెం తక్కువ అనమాట. సో అవన్నీ ఒక్కొక్కటికి చూసి మురిసిపోయాడు అనమాట. అక్క మీ గార్డెన్ మా గార్డెన్ లాగే ఉంది, నాకేదో కొత్త గార్డెన్కి వచ్చారన్న ఫీలింగ్ అయితే లేదు, నా గార్డెన్లో నేను తిరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి చాలా మురిసిపోయాడు అనమాట. సో గార్డెన్ అంతా విజిట్ చేసాడు. తన దగ్గర లేని మొక్కలన్నీ కూడా కొంచెం కలెక్ట్ చేసుకుని వెళ్ళాడు. అంటే అన్నీ కాదులేండి, ఏదో ఎర్ర గోంగూర, అలాగే నేను నాగార్జున రాజు గారి దగ్గర నుంచి తెచ్చిన 365 days కొత్తిమీర అయితే చిన్న చిన్న శాప్లింగ్స్ తెచ్చానండి. అవేంటంటే మన ఆప్టమల్ డబ్బాల్లో వేసాను అనమాట. బాగా వచ్చినాయి, తోట వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి అవన్నీ కూడా ఇలా పెట్టాను. చాలా బాగా వచ్చాయండి. 365 days ఎప్పుడు కూడా ఇది బాగుంటుంది. మొక్క అయితే సేమ్ కొత్తిమీరలానే వస్తుంది. అలాగే ప్రతి ఒక్క మొక్కని విజిట్ చేసి హాయిగా పలకరిస్తూ చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే నాగలక్ష్మి అక్క, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ చెల్లెళ్ళు, మరిది గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అమలాపురం నుంచి వచ్చారనమాట. చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా సరే కంటనీళ్ళు అయితే పెట్టుకుంటారు, ఏదో తెలియని అభిమానం అండి. సో వారు కూడా అంతా గార్డెన్ అంతా విజిట్ చేసి చక్కగా టైం అయితే స్పెండ్ చేశారు. నాకైతే ఈరోజు ఇలా గడిచిపోయిందండి. నా స్నేహితులు వచ్చారు, అలాగే యూట్యూబర్స్ వచ్చారంటే ఎవరికైనా ఆనందమే కదా. చక్కగా వాళ్ళతోనైతే టైం స్పెండ్ చేశాను. ఈరోజు నేను ఫ్రీ అవడంతో కొంచెం నాకు బిజీ లేదు కాబట్టి వాళ్ళతో టైం అయితే ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట. అలాగే పిల్లల్ని చూశారు, వాళ్ళతో చక్కగా ముచ్చట్లాడారు. మన పిల్లలకి భోజనాలు అవి పెట్టించారనమాట ఈరోజు. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ దగ్గర నుంచి కాదండి, అమలాపురం నుంచి వచ్చారనమాట. ఆల్రెడీ నాగలక్ష్మి అక్క లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి వచ్చారు వాళ్ళ అబ్బాయి పేరున భోజనాలు పెట్టడానికి. వస్తా నాకేంటంటే స్వీట్ స్టార్ ఫ్రూట్ అయితే తెచ్చారనమాట. మొక్క మనం ఎక్కడికి వెళ్ళినా మొక్కలే కదండి ఇచ్చిపుచ్చుకుంటాము, అదొక ఆనందం అనమాట. యూట్యూబర్స్ అనగానే, అలాగే గార్డెనింగ్ మెయింటైన్ చేసిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ రూపంలో ఏంటంటే ఇలాంటి మొక్కలే కదండి మనం ఇచ్చుకుంటాం, అదొక ఆనందం అనమాట. ఆ మొక్కలు రోజు మనం చూస్తూ ఉంటే అదే మన స్నేహితులు ఏదో మనల్ని పలకరిస్తున్నట్టు ఒక గుర్తునైతే తెస్తుంది కదా. సో అలాంటి మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి నాకైతే. మరి మీకున్నాయా అలాంటి మెమరీస్? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. ఇంకా నాకు వచ్చేసి ఇంకా ఆరపాపకి, ఆరిబాబుకి తలనీలాలు అయితే ఇవ్వాలి. సింహాచలం అయితే వెళ్తాము, అదంతా నేను ముచ్చట్లు ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి చిన్నదనమాట. ఈరోజు అంతా నాకు వీళ్ళతో గడిచిపోయిందండి. చాలా ఆనందం అయితే అనిపించింది. చక్కగా కొసరి అందరికీ వడ్డించారనమాట పిల్లలందరికీ కూడా. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాగలక్ష్మి అక్క దగ్గర పాండాన్ లీవ్స్ లేవంటే పాండాన్ లీవ్స్ మొక్కలు అయితే ఇచ్చానమాట. మన గుర్తుగా వాళ్ళ ఇంట్లో వేస్తూ ఉంటే మనం కూడా రోజు గుర్తొస్తూ ఉంటాం కదా, ఆ రకంగా అనమాట. అయితే ఈరోజు వీడియో ఇదండి. చక్కగా చూసి మీరు ఎంజాయ్ చేసి మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.